సార్ లిక్విడ్ డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా అడ్వైస్ చేశారు లాంగ్ బ్యాక్. సో లిక్విడ్ డైట్స్ అనగానే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసేసుకోవడం, సాలిడ్స్ ఎక్కువ తగ్గించేసేయడం అదే అనేది ఉపవాసం అనగానే ఉప్మా 1 కిలో వేస్తారే, లోటా పాలు, అరే పాలు లోటా వచ్చినా లేదా అని అట్లా సో ఆ టైపు. ఇలా చేసిన వాళ్ళని నేను చాలా మంది చూశాను. సో లిక్విడ్ డైట్ అంటే అసలు ఏంటి, ఎలా ఉపవాసం ఫాలో అంటే చేస్తారు? యాక్చువల్ నిరాహారం అమ్మా. నిరాహారానికి నా లిక్విడ్ ఫాస్టింగ్ తేడా ఉంది. నా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని అందిస్తాను. మెయిన్ ఏంటి, ఎవరికైనా నీరసం ఎందుకు వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ లేకపోతే తక్షణం పడిపోతాం. అంతేగాని మనం తిండి తినకపోతే చావమని సుమారు 2 నెలల పాటు చచ్చిపోవని పొట్టి శ్రీనివాల్ గారు రుజువు చేశారు కదా, అవును లైవ్ ఎగ్జాంపుల్ కదా. అవును 2 నెలలు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు ఆయన, ఏ ఆహారం లేకుండా? ఇప్పుడు నిరాహార దీక్షలా కాదు, అప్పటి నిరాహార అది నిజం నిరాహార దీక్ష రుజువు చేస్తుంది కదా. ఈ నిరాహార దీక్ష ఉంది, దాంట్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి, బాత్రూంలో పెట్టి ఉంటాయి ఫుడ్ అంతా. ఆ నిరాహార దీక్ష చేసిన బొగ్గలు ఎక్కడ తగ్గవు, ఎక్కడ నీరసం కూడా రాదు, అడిగి అంతకి కీటోన్స్ కూడా బయట రావు. లోపల జరుగుతుంది కాబట్టి అసలు 2వ రోజు కీటోన్స్ రావాలమ్మా, లేకపోతే వాడు దొంగ కింద లెక్క, ఆ కీటోన్స్ పెరగాల్సిందే. అవును సో ఇవాళ జోకులు తెసేస్తే సార్. అయింది కదా. లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు. 2 నెలలు బతుకున్నారు కదా, అంటే తిండి లేపని మనిషి బతుకుంటాడు, ఇది ప్రూవ్డ్ అవును కదా. అవును కానీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి? 2, ఒకటి సైకలాజికల్ ఫీలింగ్, నేనేం తినలేదు ఫీలింగ్, ఒకటి 2 ఎలక్ట్రోలైట్స్ తగ్గడం. నేనేం చేస్తాను, అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒళ్ళు తగ్గడం ఇది ఎలా జరుగుతుంది. లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి. ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు. గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది, ఇది సైన్స్. నేనేం చేస్తాను, ఫ్యాట్ పెడతా. ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్లేమ్మా. సార్ ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా, గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది. ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డీప్ ఫ్రీజ్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో 100 కిలోలు 150 కిలోలు తగ్గారమ్మా. మరి ఉపవాసం చేయకుండా రోజు 2 కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు. నేను 2 మీల్ డైట్ చేస్తాను, 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను. నేను 2 మీల్ డైట్ చేస్తాను, రోజుకి 1 కిలో తగ్గాను కదా. ఏదో 2 మీల్ డైట్ చేసి ఒకసారి 3 మీల్ కూడా చేశాను. అంటే ఎలా తగ్గాను నేను కాదు, ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజుకి 1 కిలో ఎలా తగ్గుతున్నారు. మరి నేను తింటనాగా, మామూలుగా ఉపవాసం నాడు చేయాల్సింది. ఇక్కడ తింటం కాదు, నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం, కీటోన్స్ తింటే అది ఫ్యాట్ కింద అవ్వదు, ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది. నేను కీటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది. నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. దాంతో 100 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, 100 రోజులు చేసి 70-80 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే రాపోల్ శివకుమార్ అని, ఆయన 128 kgs తగ్గాడు ఆయన 6 monthsలోనే. ఓకే ఓకే ఇప్పుడు 25-20 పెరిగినట్టున్నారు 4 ఏళ్ల పోస్ట్ డైట్లో. కానీ సార్ తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ తగ్గడం అనేది మంచిది కదండి. చాలా మంచిదమ్మా. తక్కువ టైం ఎక్కువ అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, అది ఎందుకు వచ్చిందంటే అన్నమాట. సపోజ్ ఇప్పుడు నీ దగ్గరే ఒక వెయిట్ లాస్ సెంటర్ నువ్వు పెట్టావు అనుకో, ఉదాహరణ అంజలి వెయిట్ లాస్ సెంటర్ నువ్వు పెట్టావు. పెట్టగానే వాడు వస్తాడు నీ దగ్గర కస్టమర్, ఆడు ఎంత ఉంటాడు, మా అబ్బాయికి వచ్చే నెల పెళ్ళమ్మా, నాకేం చేస్తావు తెలియదు, నెలలో 50 కిలోలు తగ్గాలమ్మా అంటాడు. 50 కిలోలు తగ్గట్టు నీకేం తెలుసు, ఏదో నెలలో 2 కిలోలు అంటే తగ్గిస్తావు కానీ, అబ్బాయి 50 కిలోలు తగ్గిస్తే సింపుల్ చేయగలనండి, కానీ అలా చేస్తే డేంజర్ అండి, అందుకని చేయరండి అంటావు. ఓహో ఓకే ఏడవలేక కొండ ఎత్తరా నాకు ఇబ్బంది లేదు, మీరు ఎత్తి పెట్టినాడే ఆ టైప్లో అనమాట. నేను పెత్తి నీకు హాని అబ్బాయి అంటాడు. అసలు విషయం నువ్వు హాని అయినా పర్లేదు చేయను అనుకోండి, ఎంఎంఏ నీళ్ళు వెళ్తాడు, నువ్వు ఏడవలేవు కదా. సరే ఈ పోటుగాళ్ళు అందరూ అంటున్నారు కదా, మరి బేరాటికి సెట్ చేసినప్పుడు తగ్గుతున్నారు కమ్మా, అక్కడ సైన్స్ సెట్ అయిందమ్మా, అలోపతిక్ సైన్స్ అక్కడ వర్తించింది, డైట్ దగ్గరికి ఎందుకు వచ్చిందమ్మా. నీకు పేగులు కోసి బెలూన్లు పెట్టి టేబుల్ మీద చాలామందిని చంపేసిన కేసులు బోళ్ళు ఉన్నాయిలే. ఆ బేరాటికి చేయించినా కూడా జీవితాంతం నరకం, ఆడికి నరకానికి స్పెల్లింగ్ రోజు రాయిస్తారు వాడి చేత. బేరాట్రిక్ ఏంటంటే, నేను డైట్ చేయను, నా నాలుగు నేను కుదరదో, నేను ఫ్యాట్ తిన్నాను, నేను అన్నం ఇంత మెతుకైనా పడాల్సిందే అంటాడా. ఆడికి బేరాట్రిక్ అంటే వేరే తాత్కాలికంగా ఎప్పటికప్పుడు బేరాట్రిక్ చేసుకుని వాళ్ళు పోషించి ఆ హింసతో పట్టడం తప్ప ఆ నాలుగు మీద కావాలని లేదురా. అసలు ఒకటమ్మా, బేరాట్రిక్ ఎందుకు తప్పు నేను చెప్పనా. నువ్వెందుకు లావు అయ్యావు, నీ సెల్ పరిధి దాటి ఆత్రంగా తింటాం. 2 ఇడ్లీ తినాల్సిన చోట నీ సెల్ 4 ఇడ్లీ తినాల్సిన చోట నువ్వు 10 ఇడ్లీ తింటావు రుచి కోసం, లేదా 10 కాఫీలు తాగుతున్నావు, బేరాంతో పాటు కూల్ డ్రింక్ తాగుతున్నావు. ఈ స్వభావాన్ని మార్చుకోకుండా తినబట్టి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ నీ ఫ్యాట్ కింద మారి ఫ్యాట్ టిష్యూలో స్టోర్ అయ్యి ఇవాళ ఒబెసిటీకి లేవు కదా. నువ్వు ఆ స్వభావాన్ని అలాగే ఉంచి నువ్వు పేగు కట్ చేసి సంచి కట్ చేస్తే సంచలనం చేస్తే ఉపయోగం ఏంటమ్మా. ఆ సంచి సంవత్సరంలో మళ్ళీ సాగి మళ్ళీ మొత్తం అవుతుంది కదా. నేనేం చేస్తాను, నువ్వు స్వభావం మార్చుకో. అవును, నువ్వు ఆ కార్బోహైడ్రేట్ తినేదాన్ని తగ్గించుకో. ఎప్పుడైతే నేను 4 నెలలు డైట్ ఎందుకు చెప్తాను, 3 నెలలు 2 నెలలు, ఆ ప్రాసెస్లో మీకు అలవాటు పోతుంది. రోజు నువ్వు కాఫీ తాగుతావు ఇంకొమ్మ, ఇవాళ నువ్వు కాఫీ దగ్గర రేపు మానేయమంటే బుర్ర తిరిగిపోద్ది మన తలకాయ నొప్పుతో. అదే వారం తర్వాత కాఫీ అంటే ఎందుకు లేపని పర్లేదు అంటాం.
ఎందుకని అలవాటు అనేది స్లోగా పోతుంది. అవును. ఎందుకు జరుగుతుంది? ఆ సెల్ మన అందులో నిండి ఉంటుంది కాబట్టి ఆ కెఫెన్తో ఆ కెఫెన్ మళ్ళీ మరుసటి రోజు అడుగుతుంది అదే కెఫెన్ని. ఆ 2 రోజులు తిప్పేస్తుంది అదొక బ్యాడ్ దీనిలాగా. 2 రోజుల మంది ఆ కెఫెన్ కూడా అదృశ్యం అయిపోతుంది. కొన్నాళ్ళు ఓవర్ పీరియడ్ ఆ సెల్ నుంచి అదృశ్యం అయిపోయిన తర్వాత అలవాటు మనం నిన్ను అడగదు. చేసుకునే అలవాటు. అలవాటు అంటే వేరే ఏం కాదు. గుట్కావాడు ఎందుకు అడుగుతాడు గుట్కాని? గుట్కా నుంచి వచ్చిన కెమికల్స్తో సెల్ నింపేస్తాడు. మళ్ళీ అదే సెల్ పెడితే కానీ అది తీసుకున్న స్టేజ్కి అలవాటు. ఎప్పుడైతే నువ్వు అలవాటు మార్చావో ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అవును. నేను అలవాటు కొన్నప్పుడు పీరియడ్లో మార్చేస్తున్నా కాబట్టి తర్వాత సెట్ అవుతాడు. నేనేం చేస్తున్నాను? ఆ స్వభావాన్ని మారుస్తా, ఆహారం తగ్గిస్తా, ఆ డెఫిసిట్ని డీప్ ఫ్రిడ్జ్ తీసుకునే ట్యాక్సెస్ ఇచ్చి ఒక ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ చేశాను. మీ లిక్విడ్ డైట్లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్? అన్నీ అమ్మా సూప్లో ఏం తాగొచ్చు, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్. అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం కాఫీలు అసలు ఫ్రూటా కాదు గుడ్డ. అవునా? ఫ్రూట్ చేయటం ఏంటమ్మా అసలు నాన్సెన్స్. ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా. ఫ్రక్టోస్ డైరెక్ట్ లివర్లోకి వెళ్ళి వాళ్ళు ఫ్యాటీ లివర్ లాంటి కారణాలు ఫ్రూట్స్ ఒకటి బాగా తింటారు. ఫ్రూట్స్ అది గొప్ప అనుకున్నాయి. మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి ఏం కాదు అవి. ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్. యూ కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్. నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఓ 2 నెలలు దాచిపళ్ళు ఒక్కటి తిని ఊరుకోండి, లివర్ పగిలిపోయి చచ్చూరుకుంటారు. అచ్చంగా తిని 2 కిలోలు పంపిస్తాను రోజు 4 కిలోలు. సో ఆల్వేస్ అతి సర్వత్రా వర్జయతని బ్యాలెన్స్ డైట్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మా. బ్యాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ ఆయిల్ కార్బోహైడ్రేట్ ఇచ్చేది బ్యాలెన్స్ డేట్ అవుతుందా? మాట వెళ్తే బ్యాలెన్స్ డేట్ అంటే ఏదో ఉన్నట్టు చెప్తారు. బ్యాలెన్స్ డేట్ ఎవరికి? ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు, అంజలి బ్యాలెన్స్ డేట్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని. కరెక్ట్. ఇప్పుడు అంజలి 150 కిలోలు ఉంది, నీకు బ్యాలెన్స్, నువ్వు ఆల్రెడీ అన్బ్యాలెన్స్ ఉంటే నీకు బ్యాలెన్స్ డేట్ ఏంటి? కరెక్ట్. అది కుదరదు కదా. అక్కడ ఇంబ్యాలెన్స్ మనకు కనబడుతుంది. ఎవరికి బ్యాలెన్స్ డేట్? వన్స్ నువ్వు సెట్ చేసుకున్నాక నువ్వు బ్యాలెన్స్ డేట్ రావాలి. అవును. అన్నీ సమానంగా అందాలి, నీ బొంద అందాలి. ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు, ఈ నోట్ దొరద ప్రవచకుడు నాకు ఉంటాడు. సార్ ఏంటంటే డైట్లు చెబుతారు, శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని పులుసు చేసుకుని తినాలి. ఆయన ఎవడో చెబుతాడు కొబ్బరి నూనె వేసుకుని. నోటి దోల సామ్రాట్లు ఉంటారు కొంతమంది. వీళ్ళు వేరే దాంట్లో పండితులు, ప్రతి దాంట్లో ఏలు పెట్టి మాకే దేశం కెలుగుతూ ఉంటారు. ఎవడి సబ్జెక్టులు ఆడు ఉండాలి. సార్ ఇప్పుడు అబ్దుల్ కలాం అయినా కాఫీ బాగా పెట్టలేడు కదా, ర్యాకెట్ బాగా ఎగరేస్తాడు. కానీ అవును సార్, అవి పెట్టి అంటాడు. ఏమయ్యా షుగర్ వచ్చినాడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులుసు చేసి పెడతావా? ఆడేమవుతాడు? రేపు షుగర్ పెరిగి రేపు నేను కొట్టేది ఏం చేస్తావు నువ్వు? నీ ప్రవచనాలు ఏమైనా కాపాడతాయండి? ఈ సొల్లు కవర్లు ఏమైనా కాపాడతాయా? ఎందుకు అన్నింటిలో దొరతారు మీరు? ప్రతిదానికి మాకే తెలుసని నోటి దొరలకు చెప్తున్నాను నేను.